హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఏదైనా కావాలన్నా సాయంత్రం పూట మాత్రమే షాపింగ్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ అసలు బయటకు వెళ్ళొద్దు. నేనైతే ఈరోజు కోడిగుడ్లు పచ్చి రొయ్యలు పులుసు వండుతున్నానండి. కావాల్సినవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది వండేటప్పుడు చెప్తాను మీకు, సరేనా? ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయల చీలికలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే 3 టమాటాలని సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఆయిల్లో బాగా కలిసి ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఉప్పు పసుపు వేయడం వల్ల టమాటా అలాగే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుందండి ఆయిల్లో. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ విధంగా కలిపేసుకొని 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవుతామండి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. చూసారు కదా, కరివేపాకు వేయగానే ఎంతో మంచి ఫ్లేవర్ వస్తుందండి కూర నుంచి. ఈ విధంగా కలిసే విధంగా చక్కగా గరిటెతో కలిపేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నదండి ఫ్రెష్గా అప్పుడప్పుడు పట్టుకొని వేసుకోండి, సరేనా? చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాదు కూర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కలిసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది మనకి, అంటే అల్లం వెల్లుల్లిపోయి వేగిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కారం మేము ఇంట్లో పట్టించిన కారం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో కారం అన్నది పట్టించుకోండి, సరేనా? ఈ విధంగా కారం మొత్తం కూడా కలిసి 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు అన్నది పోసేసుకుందామండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు పులుసు అన్నది పోసుకోవాలండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి ఈ విధంగా పులుసు చేసుకున్నామండి. పులుసు చక్కగా తెరులుతుంది కదా మెల్లగా. ఇలాంటి టైంలో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసేసుకోవాలండి. కంపల్సరీగా ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే ఆ పులుపుదనం ఆ గుడ్డుకి పట్టాలి కాబట్టి. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఆ పచ్చి రొయ్యలను కూడా వేసేసుకోవాలండి. కొంతమంది కోడిగుడ్లు అలాగే రొయ్యలు కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారండి. అలా అయినా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆ పులుసులో రొయ్యలు ఉడికి ఆ ఫ్లేవర్ అన్నది కూరకి అలాగే కోడిగుడ్లకి కూడా మంచిగా పడుతుందండి. కంపల్సరీగా వీడియోస్ మొత్తం నాకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసమే కదా కష్టపడి చేస్తున్నది. చక్కగా తెరులుతుంది కదా, మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి, ఆయిల్ అనేది మనకి చాలా వరకు బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి గరిటెతో మొత్తం కలిపేసుకుందాము. కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో కూడా చూసుకోండి ఈ టైంలోనే. మాకైతే ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోనే 2 స్పూన్లు గరం మసాలా వేసుకుందాం. ధనియాల పొడి అలాగే గరం మసాలా మొత్తం కలిపేసి మేము చక్కగా పొడిగా పట్టేసామండి. దాన్ని 2 స్పూన్లు వేసేసుకుందాము. ముందే ఎందుకు వేస్తున్నారు అని అనుకుంటున్నారేమో. ఇలా పులుసులోనే మసాలా అన్నది ఉడకడం వల్ల ఆ ఎగ్స్ కానీ అలాగే రొయ్యలకు కానీ పులుసుకి కానీ ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. కూర దించేటప్పుడు కూడా చాలామంది వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే ముందుగానే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందని నేను వేసానండి. ఒకసారి మీరు కూడా ఇలా వేసి ట్రై చేయండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. చూసారు కదా, సిమ్లో మొత్తం 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మనకి చక్కగా అయిపోయిందండి. కూర అన్నది రెడీగా అయింది.
కోడిగుడ్లు కూడా చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టేసేసినాయండి. చూసారుగా కలర్ఫుల్గా ఉంది కదా కూర అన్నది. మనకి చూడడానికి కూడా చాలా చాలా ఎమ్మీగా ఉందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకైనా చపాతీలకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి రైస్లో తినండి, ఒకసారి చపాతీలో కూడా తినండి. తిని మీకు ఎలా అనిపించిందో ఏంటన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సరేనా? మీకు నచ్చింది కదా? నచ్చితే కనుక కంపల్సరీగా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.